హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేటెక్ సోనగిరి తెలుగు యూట్యూబ్ ఛానల్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఒక వెహికల్ వచ్చిందండి వర్క్షాప్కి. ఇంజిన్లో సౌండ్ వస్తుందని చెప్పేసి వచ్చింది. బండి అయితే స్టార్ట్ చేసి చూద్దాం మనం. ఇది నాజల్ పోయినట్టుగా సౌండ్ వస్తుంది. నాజల్ ఓరిగిపోయినట్టుగా చూసుకొని మనం రెక్టిఫై చేద్దాం. ఓకే, బండి అయితే సెల్ఫ్ కొడదాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది BS6 వెహికల్ అండి. ఫస్ట్ నెంబర్ ఇంజెక్టర్ ఓరింగ్ పోయి కింద నుంచి గ్యాస్ అనేది పైకి వచ్చేసింది. ఇంజెక్టర్ కూడా బర్న్ అయింది. ఇంజెక్టర్ కూడా మార్చేయాల్సి వస్తుంది. ఇంజెక్టర్ మార్చేద్దాం ఫ్రెండ్స్. బాగా సపోర్ట్ చేస్తున్నారు, వీడియోస్ చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తక్కువ చూస్తున్నారు, అన్సబ్స్క్రైబ్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ డీజిల్ లైన్ అంటే మనం పనిచేసేటప్పుడు జాగ్రత్తగా డీజిల్ లైన్లో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా పనిచేయాలి. ఎందుకంటే హై ప్రెజర్ పైపులు ఇప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటిలో ప్రెజర్ కానీ ఉందంటే అవి వచ్చి మనకు దగ్గర తగిలితే మనకే ప్రాబ్లము. ఫస్ట్ నెంబర్ ఇంజెక్టర్ కాబట్టి ఇంజెక్టర్ హోస్ అయితే తీసేస్తున్నాను. హై ప్రెజర్ పైప్ అంటారండి దీన్ని. సైడ్ జరుపుకున్నాను, కంప్లీట్గా రిమూవ్ చేయకుండా. మళ్ళీ కంప్లీట్గా రిమూవ్ చేస్తే వీటిలోకి డస్ట్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ వెహికల్ స్టార్ట్ అవ్వదు. ఆ నాజల్కి డీజిల్ సప్లై అవ్వక. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాత నాజల్లు రిమూవ్ చేసేటప్పుడైనా కొత్త నాజల్లు ఇన్స్టాల్ చేసేటప్పుడైనా వాటికి డస్ట్ క్యాప్స్ ఇస్తాడు. డస్ట్ క్యాప్స్ కంపల్సరీ యూజ్ చేయండి, లేదంటే కొన్ని వెహికల్స్ స్టార్ట్ అవ్వవు. ఇప్పుడు మనం రిటర్న్ పైపు ఓపెన్ చేసుకుంటున్నాము. ఆయిల్ రిటర్న్ హోసు, నాజల్ నుంచి వేస్టేజ్ ఆయిల్ అంతా బయట వచ్చేస్తుంది కదా, ఆ ఆయిల్ హోస్ అది ఓపెన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ కనెక్షన్. కప్లర్ ఉంటుంది కదండి, ఎలక్ట్రికల్ నాజల్ కదా ఇవి, అందుకని కప్లర్ అయితే ఓపెన్ చేసాము. దాని లోపల ఎర్ర ఓరింగ్ ఉంటుంది చూడండి, చూపిస్తాను. ఆ ఓరింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఆ ఓరింగ్ లేకపోతే లూజ్ కాంటాక్ట్ వల్ల ఒక్కోసారి నాజల్ అనేది సరిగ్గా పనిచేయదు, ఇంజెక్టర్ అనేది. ఇది కూడా సైడ్ లైట్గా బర్న్ అయింది. అంతా క్లీన్ చేసుకుని మనం వేసేసుకుందాం. అన్నీ అయితే మార్చకూడదు, అన్నీ మార్చినా కూడా కస్టమర్కి బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ప్రతిదీ కొత్త పార్ట్స్ చేస్తున్నారు అనేసి. మెకానిక్ అంటేనే కొన్ని రిపేర్ చేయాలి, కొన్ని కుదరినప్పుడు మార్చేయాలి ఫ్రెండ్స్. వర్క్ అయితే వర్క్షాప్ అంటే షోరూమ్స్లో పక్కాగా ఉంటుందండి. ఎందుకంటే ట్రైనడ్ మెకానిక్స్ ఉంటారు. ఇదిగో మీకు చూపిస్తున్నాను కదండి, ఇది వచ్చి నాజల్ రిమూవర్ టూలు. మామూలుగా అయితే ఇది రాదు, వేరే విధంగా వస్తుంది. మేము ఇలా ఆల్ట్రేషన్ చేసి మేము తయారు చేసుకున్నాం దీన్ని, వెల్డింగ్ చేయించుకొని. అంటే పైన హెడ్ వెయిట్ ఎక్కువగా ఉంటే నాజల్ రిమూవ్ చేసేటప్పుడు మనం ఈజీగా వస్తుంది. నాజల్ టూల్ అనేది ఇలా ఉంటుందండి BS6 వెహికల్కి, చిన్న బండ్లకు మాత్రమే. అలాగే ఇలాగా హ్యామరింగ్ చేయాలి. హ్యామరింగ్ అంటే కింద కొట్టడం కాదు, పైకి కొట్టాలి. పైకి కొట్టినప్పుడు నాజల్ కొంచెంగా ఓపెన్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. పాత నాజల్ అయితే తీసేసాను చూడండి. నేను నాజల్ అనే ఎందుకు చెప్తున్నానంటే, మన లాంగ్వేజ్లో నాజల్ అంటే అందరికీ తెలుసు, ఇంజెక్టర్ అంటే కొంతమందికి తెలుసు, అందుకని నాజల్ అని చెప్తున్నాను. ఆ టిప్పుని టచ్ చేయకూడదు మనం, ఇంజెక్టర్ టిప్పుని టచ్ చేయకూడదు. ఎందుకంటే అది టచ్ చేసేసామంటే అది స్ప్రే అవుతుందా లేదా అన్నది మనం కనిపెట్టడం కొంచెం కష్టం అవుతుంది. మళ్ళీ మిషన్ మీద ఎక్కించి చూడాల్సి వస్తుంది. అలా కాకుండా నాజల్ రిమూవ్ చేయగానే అప్పుడే మనం చూసుకోవచ్చు. టిప్పులో 5 హోల్స్, 4 హోల్స్, 6 హోల్స్ అలా ఉంటాయి. ఇక్కడ చూడండి, లోపల చాలా డస్ట్ ఉంది. ఆ 5 హోల్స్ స్ప్రే అవుతున్నట్టయితే మనకు అక్కడ క్లియర్గా 5 హోల్స్ కనిపిస్తాయి. అలాగా ఇంజెక్టర్ స్ప్రే అవుతున్నట్టయితే హోల్స్ అన్నీ నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఇది పాత ఇంజెక్టర్ అండి, చూడండి ఏ విధంగా అయిపోయిందో. మొత్తం అంతా కింద నుంచి గ్యాస్ అనేది లీక్ అయిపోయి పైన ఒక గడ్డలాగా పేరుకుపోయింది. గ్యాస్ అండ్ డీజిల్, సగం బర్న్ అయిన డీజిల్ బయట వచ్చేసి ఇట్లా పేరుకుపోయింది.
ఇక్కడ మనకు ట్రిమ్ కోడ్ స్టిక్కర్ కూడా వస్తుంది, అది కూడా బర్న్ అయిపోయింది. నేను మీకు చెప్తున్నాను కదండి, షోరూమ్స్లో ట్రైనడ్ మెకానిక్స్ ఉంటారు, స్పెషల్ టూల్స్ ఉంటాయి, వాళ్ళు గ్యారంటీ ఇస్తారు, మీకు నాణ్యమైన వర్క్ని అందజేస్తారు. అందుకని నేను ఆల్మోస్ట్ షోరూమ్స్లో చేసుకోమని చెప్తున్నాను వర్క్ అనేది. నేను ఇందాక చెప్పాను కదా, ఇదండి టిప్పు. ఆ టిప్పు చూసుకోవాలి మనం. మొబైల్ క్లారిటీ లేదు సరిగా, అందుకని మీకు చూపించలేకపోతున్నాను. తక్కువ క్వాలిటీ మొబైల్ కదండి మాది. ఈ విధంగా నేను చెప్పాను కదా, ట్రిమ్ కోడ్ అనేది ఇక్కడ స్టిక్కర్ వస్తుంది. ఆ స్టిక్కర్ని చూసి మనం ట్రిమ్ కోడ్ ఎంటర్ చేయాలి. చూడండి, కొత్త నాజులు పాత నాజులు రెండు పక్క పక్కన పెట్టాను. దానికి ట్రిమ్ కోడ్ కనిపిస్తుంది కదండి, మీకు చూపించాను ట్రిమ్ కోడ్. అది మన సిస్టంలో ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇది ట్రిమ్ కోడ్ పైన ఉన్నది. దాని మీద క్లియర్గా ఇచ్చాడు 3 లీటర్స్ ఇంజిన్ అని చెప్పేసి. ఇది ఓల్డ్ ఇంజెక్టరు. ఇప్పుడు న్యూ ఇంజెక్టర్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. దీని కాస్ట్ వచ్చేసి, పార్ట్ నెంబర్ అయితే మీకు చూపిస్తున్నాను. కాస్ట్ వచ్చేసి 9,045 రూపాయలు ఉందండి. ఇది ప్రజెంట్ రేటు. మరి రేట్లు అనేది కంటిన్యూగా అలాగే ఉండవు, మారుతూ ఉంటాయి, తగ్గుతాయి, పెరుగుతాయి. నేను చెప్పాను కదా, డస్ట్ కవర్స్ ఇలా ఇస్తాడు కొత్త దానికి. మనం పాతది రిమూవ్ చేసుకునేటప్పుడు కూడా మన దగ్గర డస్ట్ కవర్స్ పాతవి ఉంటాయండి, మన దగ్గర కిట్ దొరుకుతుంది. అవి తీసుకొని పాత నాజళ్ళు బయటకు తీసినప్పుడు వాటికి కూడా ఇన్స్టాల్ చేసి పక్కన పెట్టుకోవాలి, డస్ట్ అనేది లోపలికి వెళ్ళకుండా. తర్వాత లోపల హోల్లో మనం ఇందాక డస్ట్ చూసాం కదా, ఎయిర్ పట్టేసి మొత్తం క్లీన్ చేసేద్దాం. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కొత్త ఇంజెక్టర్ని లోపలికి ఇన్స్టాల్ చేద్దాం. ఈ విధంగా చేసుకుంటే, జాగ్రత్తగా చేసుకుంటే బళ్ళు స్టార్ట్ అవ్వకుండా పోవడం అనేది ఉండదండి. కొంతమంది నాజలు తీసి నాజలు మార్చిన తర్వాత బండి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తారు. మమ్మల్ని కూడా చాలామంది అడుగుతారు బయట లోకల్ మెకానిక్స్. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకుంటే ఖచ్చితంగా సెల్ఫ్ కొట్టంగానే స్టార్ట్ అవుతుంది బండి. ఫస్ట్ సెల్ఫ్కే బెడ్ వేసుకొని బోల్ట్ వేసుకొని లోపలికైతే ఇన్స్టాల్ చేసేసుకుందాం. పాత నాజలకి గీజ్ అయి పోస్తేనే మనం టిప్పుకి ఈ వాచర్ అది బయటికి రాకుండా. వీటికి వాచర్లు టైట్గా ఉంటాయి, మనం ఏం పోయాల్సిన అవసరం లేదు. అంటే పాత నాజల్ అంటే E483 అంటే BS3 వెహికల్స్ వాటిల్లో నేను చెప్పేది. ఇప్పుడు వీటికి కూడా కింద వాషర్లు వస్తాయి, వీటి ఫ్లాట్ వాషర్లు వస్తాయి, సమాంతరంగా ఉండేటి వాషర్స్ వస్తాయి. వీటికి కొత్తటికైతే కొత్త వాషర్లు వచ్చేస్తాయి. ఎప్పుడన్నా పాత నాజళ్ళు తీసి రిపేర్కి పంపించేటప్పుడు వాళ్ళు రిపేర్ చేసిన తర్వాత వాళ్ళు వేసి పంపిస్తారు, లేదంటే మనం కొత్తవి వేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నాకు వీడియోస్ కరెక్ట్గా ఎడిటింగ్ చేయడం తెలీదు. ఎలా తీసానో అలాగే వాయిస్ టైపింగ్ మాత్రం చేసి వాయిస్ ఇచ్చేసి అలాగే పెట్టేస్తాను. ఎడిటింగ్ నాకు తెలీదు. నేను వాడేది కైన్ మాస్టర్ ఒక్కటేను. దాని ఒక దాంట్లోనే వీడియో రెడీ చేసుకొని డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తానండి. ఓకే, ఇప్పుడైతే మనం ఇంజెక్టర్ ఇన్స్టాల్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఎలక్ట్రికల్ జాక్ రెండు వైపులా లాక్ ప్రెస్ అయిందో లేదో చూసుకోవాలి. టక్కని సౌండ్ వస్తుంది ప్రెస్ అయిందంటే. తర్వాత నెక్స్ట్ ఓవర్ఫ్లో పైప్ వేసుకున్న తర్వాత మెయిన్ డీజిల్ లైన్ పైప్ వేసుకుందాం, హై ప్రెషర్ పైపు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. లేదు ఇంకా ఈజీ పద్ధతులు ఏదన్నా కానీ ఉంటే, మీ దగ్గర కొత్త ఐడియాస్, కొత్త ఇన్నోవేషన్స్ ఏదన్నా కానీ ఉంటే నాతో పాలు పంచుకోండి. ఇట్లా టైట్ చేసి 17 స్పానర్ కావాలండి. 17 స్పానర్తో టైట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం టెక్ టూల్ అనేది కనెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసిన పార్ట్స్ ఏదైతే ఉన్నాయో కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలండి. ప్రతి ఓల్డ్ పార్ట్ కస్టమర్కి వాల్యుబుల్, అంటే సెకండ్ టైం ఇంకోసారి పనికొచ్చే అవకాశం ఉంది. అందుకని కస్టమర్కి ఇచ్చేస్తాం మనం. ప్రతి ఓల్డ్ పార్ట్ మన దగ్గర అయితే ఉంచుకోమండి. అదే బయట షెడ్లో అయితే మాత్రం ఖచ్చితంగా లోపల వేసేస్తారు డబ్బాలో.
మా షోరూమ్స్లో అయితే మాత్రం కస్టమర్కి ఖచ్చితంగా ఇచ్చేస్తాం, ఎందుకంటే అతను డబ్బులు పే చేస్తున్నాడు, అందుకని ఇచ్చేస్తాం. ఇట్లా ప్యాక్ చేసి ఎలా ఉండిందో అలాగే ప్యాక్ చేసేసి కస్టమర్కి ఇచ్చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ల్యాప్టాప్ అనేది కనెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే కొత్త వస్తువు ఏదైనా వేసినప్పుడు అది పనిచేస్తుందా లేదా ఫస్ట్ మనం చూడాలి. మనం చూసుకున్న తర్వాతే వెహికల్ అనేది స్టార్ట్ చేయాలి. మనం చూడాలంటే దానికి సంబంధించి కొన్ని టెస్టులు ఉంటాయండి. ఆ టెస్ట్ పర్ఫామ్ చేస్తే అది యాక్టివ్ అవుతుందా, యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా తెలిసిపోతుంది మనకు. యాక్టివ్ అంటే అది వర్కింగ్ కండిషన్లో ఉంటే యాక్టివ్ అని చెప్పి మనం చెప్పుకోగలం. ఇప్పుడు డిఎల్ఎట్ అయితే కనెక్ట్ చేసేసుకున్నాము. మనం కనెక్ట్ చేసుకొని వెహికల్కి కనెక్ట్ చేయాలి. వెహికల్ మోడల్ సెలెక్ట్ చేసుకొని ఏ వెహికల్ ఆ వెహికల్ కనెక్ట్ చేసుకొని చూసుకోవాలి. ఇది ఎర్రర్ వస్తుందండి, అంటే యాప్ ఒక్కొక్కసారి యాప్ పనిచేయదు, సర్వర్ ప్రాబ్లం అని చెప్పేసి వస్తుంది. ఈ వెహికల్ మీద ఏ వెహికల్ మీద అయితే మనం పనిచేస్తున్నామో ఆ వెహికల్ చాసీ నెంబరే తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లా దేనికి సంబంధించిన ఏ బండికి సంబంధించిన చాసీ మీద ఓపెన్ చేస్తే దాంట్లో కొన్ని సాఫ్ట్వేర్స్ రీడింగ్స్ అని కొన్ని మనం రోబోట్స్ కట్ అయితే కమాండ్ చేస్తామో ఆ విధంగా కమాండ్ చేసి ఉంటారండి. వాటిని మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు మొబైల్తో చేస్తున్నాం. మనం మొబైల్తో కనెక్ట్ అవ్వకపోతే ల్యాప్టాప్ తెచ్చి పెట్టుకోవాలి. ఇది ల్యాప్టాప్ అనేది బయట మార్కెట్లోకి ఇంకా రాలేదండి. బయట మార్కెట్లోకి వస్తే దీనికోసం కూడా ట్రైనింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా. అయితే మేజర్ ఇదేనండి. మెకానిక్ అనేవాడు ఇంజిన్ ఆయిల్ సర్వీస్, గ్రీజింగ్లు అన్నీ చేయగలడు, అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎలక్ట్రికల్కి సంబంధించి కొన్ని అన్నీ చేయగలరు. వైర్లు తెగిపోతాయి, జాయింట్లు వేసుకుంటూ పోగలం, సెన్సార్లు కాలిపోతాయి, మార్చుకుంటూ పోగలం. కానీ ఏ సెన్సార్ కాలిపోయింది, ఏ వైర్ తెగిపోయింది అన్నది తెలుసుకోవాలంటే ఇదైతే ఖచ్చితంగా. ఇప్పుడు కనెక్ట్ అవుతుందా లేదో చూద్దాం. కనెక్ట్ అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుంది. అంటే సిస్టమ్ ప్రాబ్లం ఉంది. సిస్టమ్ కాదండి, యాప్ ప్రాబ్లం ఉంది. ఓకే, మనం ల్యాప్టాప్ తెచ్చుకొని ల్యాప్టాప్లో కనెక్ట్ చేద్దాం. అంటే రెండు విధాలుగా కనెక్ట్ చేయొచ్చు. ఇది వైఫై కనెక్షను, ల్యాప్టాప్ అనేది కేబుల్ కనెక్షను. ఓకే, చూద్దాం. ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకున్నాం. వెహికల్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇవన్నీ మామూలుగా అయితే బయట వాళ్ళకి చెప్పకూడదండి, వీడియోస్లో కూడా పెట్టకూడదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే షోరూముల్లో ఈ విధంగా చేస్తారు. క్వాలిటీ వర్క్ ఉంటుంది. షోరూమ్స్లో క్వాలిటీ వర్క్ ఉంటుంది. షోరూమ్స్లో మీకు క్వాలిటీ వర్క్ ఉంటుంది. ట్రైన్డ్ మెకానిక్స్ ఉన్నారు. ఈ విధంగా మీ బండ్లకి పనిచేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఎక్కువ కాస్ట్ అయిపోతుంది, జిఎస్టీ సిజిఎస్టీలు వేస్తున్నారని చెప్పేసి కస్టమర్స్ అందరూ అనుకుంటున్నారు. వాళ్ళందరి కోసం చెప్తున్నాను. మీకు డబ్బులు వేస్తే డబ్బులు మీ బండికి మీరే ఖర్చు పెట్టుకుంటున్నారండి. వేరే వాళ్ళకి మీరు ఉచితంగా డబ్బులు ఇవ్వట్లేదు. మీ బండి రెడీ అయిందంటే ఆటోమేటిక్గా అదే సంపాదించేస్తుందండి. ఇంత కష్టపడి పనిచేస్తారు. ఇంత కష్టపడి పనిచేసిన దానికి మాకు షోరూమ్ వాళ్ళు అయితే శాలరీస్ ఇస్తున్నారు. కానీ వాళ్ళు డబ్బులు పెట్టి మమ్మల్ని ట్రైనింగ్ ఇప్పించి మమ్మల్ని సూపర్ మెకానికల్ లాగా తయారు చేసి మీ వెహికల్స్కి సర్వీస్ చేసేదానికి వదులుతున్నారు. అందుకని షోరూమ్స్లో క్వాలిటీ బాగుంటుందండి, వర్క్ క్వాలిటీ బాగుంటుంది. ఇంకొకటి రెస్పాన్స్ బాగుంటుంది. ఇంకొకటి మీకు ఏ టైం అయినా సరే ఇబ్బంది లేకుండా మీ బండి ఆగకుండా పని చేసి పెట్టేదానికి మేము ఉన్నాం అని చెప్పేసి భరోసా ఇస్తారు. అందుకని షోరూమ్కే వచ్చి వర్క్ చేసుకోమని చెప్పేసి నేనైతే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా వెహికల్కి అయితే కనెక్ట్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ నెంబర్ ఇంజెక్టర్ మార్చాం కాబట్టి ఫస్ట్ నెంబర్ ఇంజెక్టర్లోకి వెళ్దాం. అక్కడ ట్రిమ్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. నేను చూపించాను కదండి మీకు ముందు నాజల్కి ఒక స్టిక్కరు. ఆ స్టిక్కర్ మీద ఉన్న నంబరు ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ పాత నెంబర్ ఉంటుంది, దాన్ని ప్లేస్లో మనం కొత్త నెంబర్ని, అది పైన ఉన్నది పాత నెంబర్ అండి. ఇప్పుడు కింద మనం కొత్త నెంబరు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనం రాసి పెట్టుకున్నాం కదా, ఇది కొత్త నెంబర్ అండి, కొత్త నాజల్ది.
ఇది ఇచ్చేసామంటే ఈ బండికి మనం వేసిన నాజలు మ్యాచ్ అయిపోతుంది. ఇంకా అది చేయాల్సిన పని అది చేసుకుంటుంది, మనం చేయాల్సిన పని మనం చేసేసాం కాబట్టి ఇప్పుడైతే ఇచ్చేద్దాం. మేము పెద్దగా చదువుకోలేదండి, అందుకే స్లోగా టైప్ చేస్తున్నాము, ఏమనుకోవద్దు. ఫ్రెండ్స్ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి పనికొచ్చే వీడియోస్. పనికిరాని అయితే నేను చెప్పను, పనికిరాని ఎన్నో చూస్తుంటారు, షేర్ చేస్తుంటారు, కామెంట్ లైక్ చేస్తూ ఉంటారు. ఎవడన్నా చిన్న ఫన్నీ వీడియో తీస్తే వాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి అందరికీ షేర్ కామెంట్లు కొట్టేస్తూ ఉంటారు, లైక్లు కొట్టేస్తూ ఉంటారు. ఇవి నలుగురికి పనికొచ్చే వీడియోస్ ఫ్రెండ్స్. ఇట్లా దాన్ని చేసిన తర్వాత కొద్దిసేపు తాళం అనేది ఆఫ్ చేసుకోవాలి మనం, అంటే కొత్తది ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి. ఒక 60 సెకండ్లు అంటే 1 మినిట్. నాకు కూడా ఇన్నోవేషన్స్ చేయాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎవరన్నా ఏదన్నా ఐడియా ఉంటే నాతో షేర్ చేసుకోండి దయచేసి. ఏదన్నా ట్రై చేద్దాం కొత్తగా, మీరు చెప్పినట్టు చేసి చూస్తాను. ఎప్పుడు నేనే చెప్పి 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 విసుగు చేస్తుంది. మీరు నాకు ఏదైనా చెప్పండి ఏదో ఒక విధంగా, అంటే ఈజీ పద్ధతులు చెప్పండి, చేద్దాం. నాకు హిందీ వచ్చు, తెలుగు వచ్చండి, ఇంగ్లీషు తమిళ్ రాదు, అర్థమవుతుంది, మాట్లాడలేను. ఓకే, దగ్గరికి వచ్చేసాం మనం. 5 4 3 2 1. ఓకే, ఇప్పుడు టర్న్ ఆన్ ఇగ్నిషన్ ప్లస్. ఓకే, తాళం ఆన్ చేయమంటుంది. తాళం ఆన్ చేసుకొని ఓకే చేయాలి మనం. ఇక్కడ మనం ఓకే కొట్టామంటే సేవ్ అయిపోతుంది. రైట్ సక్సెస్ఫుల్లీ మనం దానికి కమాండ్ ఇచ్చేసాము, అయిపోయింది. ఓకేనండి. ఇప్పుడు జస్ట్ ఒక పని చేయాలి, ఈ ఇంజెక్టర్ పనిచేస్తుందా లేదా అన్నది మనం టెస్ట్ చేయాలి. ఫస్ట్ టెస్ట్ చేయాలంటే టెస్ట్ ఆపరేషన్స్లోకి వెళ్ళి బజ్జింగ్ టెస్ట్ పెట్టుకోవాలి. బజ్జింగ్ అంటే నాయిస్ వస్తుంది. మనం ఈ టెస్ట్ ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఏ ఇంజెక్టర్కి అయితే పెడతామో ఆ ఇంజెక్టర్ కాడి నుంచి కీ అనే ఒక సౌండ్ ఒక 5 to 10 సెకండ్స్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిందంటే ఎలక్ట్రికల్ కనెక్షన్ ఓకే, ఇంజెక్టర్ బాగుంది అని అర్థం. సౌండ్ వస్తుంది. నేనైతే మీకు ఇక్కడ నాయిస్ ఎక్కువ ఉంది వర్క్షాప్లో, అందుకని ఒరిజినల్ సౌండ్ చూపించలేకపోయాను, కానీ సౌండ్ అయితే వస్తుంది, అందుకే కెమెరా అక్కడ పెట్టామండి. ఇది అయిపోయిన తర్వాత ఓకే కీ అనేది అంటే ఇంకా ఇంజెక్టర్ వర్కింగ్ కండిషన్లో ఉందని మనకు అర్థం. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ బండి స్టార్ట్ చేసుకొని ఆ ఇంజెక్టర్ అనేది మనం ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ అవుతుందా లేదా అసలు పని చేస్తున్నా పని చేయట్లేదని చూసేది మనం ఇంజెక్టర్ షట్ ఆఫ్ టెస్ట్ అంటాం దాన్ని. అంటే మన ఇష్టం వచ్చినప్పుడు మనం ఆపుకోవచ్చు మధ్యలో. ఆ టెస్ట్ పెడితే తెలిసిపోతుంది బండి స్టార్ట్ చేసి. ఇప్పుడు బండి స్టార్ట్ చేసి ఆ టెస్ట్ పెట్టి చూద్దాం. ఈ వీడియో మొత్తం నా వాయిసే ఇచ్చాను ఫ్రెండ్స్, అంటే మ్యూజిక్ లేదు, మధ్యలో ఒరిజినల్ సౌండ్ లేదు, ఓన్లీ నా వాయిసే ఇచ్చానండి. చూడండి, ఇంజిన్ నేనైతే స్టార్ట్ చేయలేదు, అందుకని ఇంజిన్ స్పీడ్ 0లో ఉంది. ఇప్పుడు ఇంజిన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంజిన్ స్టార్ట్ చేసుకొని తర్వాత టెస్ట్ అనేది పర్ఫామ్ చేద్దాం. వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ చేశాను, చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది కదా ఇంజిన్ ఆర్పిఎం అనేది, స్పీడ్ అనేది. ఓకే, ఇదిగో టెస్ట్ అనేది ఇంజెక్టర్ షట్ ఆఫ్ టెస్ట్. ఫస్ట్ నాజల్ ఒక్కదాన్ని పెడితే చాలు, మనం టెస్ట్ పర్ఫామ్ చేస్తున్నాం. మీకు ఇది కూడా ఒరిజినల్ సౌండ్ చూపించలేకున్నాను, ఎందుకంటే పక్కన నాయిస్ ఎక్కువ ఉంది, అందువల్ల. ఈ టెస్ట్ మనం పర్ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను చెప్తున్నాను నేనండి, ఇంజిన్ అనేది 3 పిస్టన్ల మీదే, అంటే 3 ఇంజెక్టర్లే స్ప్రే చేస్తుంటాయి. ఈ ఒక ఇంజెక్టర్ స్ప్రే చేయదు, మనం ఏదైతే ఆపేస్తున్నామో అది. అప్పుడు ఇంజిన్ అనేది వైబ్రేషన్ వస్తుంది, నాయిస్ తేడా ఉంటుంది, అది మనకు తెలిసిపోతుంది. ఓకే, టెస్ట్ అయితే ఓకే అయిందండి. ఓకే, ఇంకా ఆపేసి డిటీసీ ఏమైనా ఉన్నాయని చూసుకునేసి
బయలుదేరేద్దాం ట్రైల్కి. నో డిటీసీ, కోడ్స్ అయితే ఏం లేవు. ఈ స్టీరింగ్ సౌండ్ వస్తూ ఉంది, కీస్ కీస్ అని. ఓకే, ఇంజిన్ అయితే స్టార్టింగ్లో ఉంది చూడండి. ట్వంటీ మినిట్స్ వీడియో అండి, కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోవద్దు. దయచేసి వీడియో పూర్తిగా కంప్లీట్ అయిన దాకా చూడండి. సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్క్ అయితే కంప్లీటెడ్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే.